వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. జున్ను గారిని వాడుకుందాము, జున్ను అర్జున్కి లక్ష్మికి పుట్టిన కొడుకని ప్రూవ్ చేద్దాము అని దేవయాని అంటూ ఉంటే అప్పుడు మనీష ఆంటీ అలా అంటారేంటి, లక్ష్మి నిప్పు తప్పెప్పుడు చేయదు అనగానే నువ్వెక్కడ విలన్వే, హీరోయిన్ని పొగుడతావు, పాజిటివ్గా మాట్లాడతావు, నాకు తెలుసు లక్ష్మి తప్పు చేయదని, నేను జస్ట్ అలా ప్రూవ్ చేద్దాము, అసలే మిత్ర కోపం మీద ఉన్నాడు కదా, ఇప్పుడు జున్ను లక్ష్మికి అర్జున్కి పుట్టిన కొడుకు అని చెప్పి కొంచెం మనం ప్రూవ్ చేసావనుకో ఆటోమేటిక్గా ఇంకా లక్ష్మి మీద పీకల్లాగా కోపం పెరిగిపోయి వెంటనే విడాకులు ఇచ్చేస్తాడు, మనకు కూడా కావాల్సింది అదే కదా, అప్పుడు నీకు లైన్ క్లియర్ అయిపోతుంది, ఏం చెక్క మీ ఇద్దరు పెళ్ళైపోతుంది అని చెప్పి అనగానే అవునంటీ మీరు చెప్పింది కరెక్టే, మనం వెంటనే ఆ పని చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. ఇక అప్పుడు దేవ్యాని ఇప్పుడు ఎలా అయినా ఇంటికి రావద్దు అని మొహం మీద మిత్ర చెప్పాడు కాబట్టి లక్ష్మి ఆ జున్నుని తీసుకొని ఇంటికి రాకపోవచ్చు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు మనీష ఇంటికి వచ్చినా రాకపోయినా మనం అనుకుంది మాత్రం జున్నుగాడిని వాడుకుందాం, వాడే ఇప్పుడు మన ఆటం బాంబ్, మెయిన్ బాంబ్ వాడే అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. పక్క అరవింద లక్ష్మిని ఇంటికి తీసుకొస్తుందనమాట. ఇక ఇంటి బయట ఇలా మాట్లాడుతూ ఉంటుంది అరవింద, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉన్నావు, ఇన్నాళ్ళకి ఇప్పటికీ ఈ రోజుకి లక్ష్మిలాగా ఈ ఇంట్లో అడుగు పట్టలేకపోతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు ఇక అక్కడున్న అర్జున్ అంటాడు, సరే ఆంటీ నేను వెళ్ళొస్తా లక్ష్మి అనగానే అదేంటి బాబు లోపలికి రా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే లేదంకల్ నేను లోపలికి వస్తే మళ్ళీ మిత్ర ఏదో ఒకటి అంటాడు, ఇబ్బంది పడతారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడ్డావు నాకు ఇష్టం లేదు, నేను వెళ్తాను, సారీ లక్ష్మి నేను నీకు చెప్పకుండా పోలీసులను తీసుకొచ్చాను, అంటే నాకు ఈ పెళ్ళి ఆపడానికి వేరే ఆప్షన్ లేదు, అందుకే అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి అర్జున్ చెప్తాడు. జయదేవ్ అయినా మేమేమీ తప్పుగా అనుకోలేదు, అయినా ఒక లక్ష్మికి నువ్వు మంచి స్నేహితుల్లాగా ఆలోచించి ఈ పని చేసావు, ఇందులో తప్పుగా అనుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పి జయదేవ్ అంటారు. ఇటు అరవింద కూడా ఇన్నాళ్ళు లక్ష్మికి జున్నుకి అండగా నిలబడి నీ ఇంట్లో స్థానం ఇచ్చావు, చాలా బాగా నీ సొంత మనుషుల్లా చూసుకున్నావు, దానికి మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అరవింద అంటుంది. లక్ష్మి కూడా అంటుంది, ఆంటీ కూడా నన్ను ఎప్పుడు అసలు ఒక అమ్మలాగా చూసుకున్నారు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అనగానే ఇట్స్ ఓకే లక్ష్మి, బాయ్ జున్ను అనగానే బాయ్ బావా అని చెప్పి అనగానే ఇక అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అరవింద లక్ష్మి లోపలికి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే ఆగండి అని చెప్పి మనీష వస్తుంది. ఇక మనీష వెనకాలే దేవ్యాని వస్తుంది. మనీష అంటుంది, నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని మనీష అంటూ ఉంటే అనడానికి నీకేం హక్కు ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది, నేను ఇంటికి కాబోయే కోడల్ని అని చెప్పి మనీష అంటుంది, నేను ఆల్రెడీ మిత్రగారి భార్యని ఇంటి కోడల్ని అనగానే అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అని దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు అరవింద అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటికైనా లక్ష్మియే ఇంటికి కోడలు, జున్ను ఇంటి వారసుడు, వాళ్ళకి హక్కు ఉంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మనీష మిత్ర చెప్పాడు కదా ఆంటీ ఈ లక్ష్మి వద్దని, ఈ జున్నుగడు వాడి కొడుకు కాదని, ఆయన ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చారు అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ ఈ ఇంటి కోడలు, జున్ను ఈ ఇంటి వారసుడు, అందుకే ఇంటికి వచ్చారు, అయినా అడగడానికి నీకేం హక్కు ఉంది మనీష అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే మనీష త్వరలోనే ఆ హక్కు అన్నీ వస్తాయి అంకుల్ అని చెప్పి మనీష అంటుంది. ఆ హక్కు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం మనీష, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని వివేక్ అంటాడు. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు వివేక్ అని చెప్పి దేవ్యాని అంటుంది. వివేక్ నువ్వు కూడా మనిషి తరపు మాట్లాడుతున్నావు కదమ్మా అనగానే ఆయన వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు వివేక్ వాళ్ళునా, వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు కదమ్మా, వాళ్ళు మా పెదనాన్న పెద్దమ్మ, వాళ్ళు అసలు నన్ను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు, అసలు మిత్ర అన్నయ్య నన్ను సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా ఎప్పుడు ప్రేమించాడు, ఇక వదిన గురించి అంటావా ఎన్ని మంచి పనులు చేసింది, అసలు అంతదాకా ఎందుకు, సంజన విషయంలో తను ఎంత హెల్ప్ చేసింది మర్చిపోయావా అని చెప్పి వివేక్ అంటాడు. మనిష తను మరీ అంత గొప్పదైతే మీ అన్నయ్య మిత్ర అన్నయ్య ఎందుకు తను భారీగా వద్దు అన్నాడు, తప్పుల మీద తప్పులు చేసిందనేగా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను ఇక్కడ ఎవరు తప్పులు చేశారో ఎవరి మనసు మార్చారో ఇక్కడ అందరికీ బాగా తెలుసులే మనిష అని చెప్పి అంటుంది జాను. నువ్వు అంత మాట అంటావా, నీ సంగతి చెప్తాను నిన్ను అని చెప్పి మనీష జాను చంప పగలగొడుతున్న టైంలో ఇక లక్ష్మి మనీష చేపట్టుకొని ఆపుతుంది. ఏంటి నా చెల్లిని కొట్టడానికి చేస్తావు, ఊరుకుంటున్నానా అని చెప్పి చేయి దించు, ఏంటి ఒప్పుకోకపోయినా నేను ఇంటి కోడల్ని, నాకు సర్వ హక్కులు ఉన్నాయి, మిత్రగారి భార్యని నేనే, జున్ను ఇంటి వారసుడు, మా ఇద్దరి బిడ్డ, మాకు ఈ ఇంట్లో ఉండడానికి సర్వ హక్కులు ఉన్నాయి, నువ్వు చెప్తే నేను ఎందుకు వింటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను చెప్తే వింటావా అని చెప్పి మిత్ర అక్కడికి వస్తాడు. అంటాడు, నువ్వు నీ కొడుకు నా ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు జున్ను మేమెందుకు వెళ్తాం, ఇది మా ఇల్లు, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. అప్పుడు మిత్ర అంటాడు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు జున్ను ఒప్పుకోవడానికి మీరెవరు, మీకు ఇంట్లో ఉండడానికి ఎంత హక్కు ఉందో ఎంత అధికారం ఉందో నాకు మా అమ్మకి ఇంట్లో ఉండడానికి అంతే హక్కు ఉంది అని చెప్పి అంటాడు జున్ను. ఇప్పుడు మనిష వేరేడంత లేవు, ఇలా మాట్లాడుతున్నావు, పెద్దలను ఎదిరించి మీ అమ్మ నేను ఇలాగే పెంచిందా అని అంటూ ఉంటే ఇక దేవ్యాని వీళ్ళతో మాట్లాడి మిత్ర మెడపెట్టుకుని బయటికి గెంటేయి అని చెప్పి అనగానే అప్పుడు అరవింద దేవ్యాని ఎవరిని మెడపెట్టుకుని బయటికి గెంటేమంటున్నావు, జయదేవ్ కొడుకుగా మిత్రకి ఇంట్లో ఉండే అర్హత అధికారం ఉన్నాయి, అలాగే మిత్ర కొడుకుగా జున్నుకి ఈ ఇంట్లోకి అధికారం ఉంది,
ఏదో కూడా మిత్ర నా వారసుడైతే మిత్ర వారసుడు జున్ను, వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి అనగానే ఇక మిత్ర అంటే వీళ్ళని ఇంట్లో ఉంచుకోవడానికి మీరందరూ డిసైడ్ అయిపోయారా అని చెప్పి మిత్ర అడుగుతాడు. అరవింద కోడలు నా మనవడు ఇంట్లో ఉండక ఇంకెక్కడ ఉంటారా అనగానే సరే అయితే వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉండను అని చెప్పి మిత్ర అంటాడు. అప్పుడు జయదేవ్ మా మాట కాదని లేక లక్ష్మి జున్ను ఈ ఇంటికి వచ్చారు, నువ్వు మా కొడుకువి, నువ్వు మా మాట కాదంటావా అని చెప్పి అంటాడు. అరవింద కూడా నువ్వు మా మాట వినవా మిత్ర అనగానే మీరు నా మాట వినరని అర్థమైపోయింది, మీ ఇష్టం మీది నా ఇష్టం నాది, ఇక నేనేం చేయాలో నాకు అర్థమైపోయింది అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే పదమ్మా లోపలికి వెళ్దాం మన ఇంటికి అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇక అరవింద మొత్తానికి నీకు మిత్ర బుద్ధులే వచ్చాయిరా అనగానే ఇటు జయదేవ్ కూడా మొత్తానికి మిత్ర కొడుకు అనిపించావురా, పదరా ఇంట్లోకి, పదరా మనవడా అని చెప్పి ఈ ఇంట్లో నిన్ను ఆపే వాళ్ళు ఎవరు లేరు పద అని చెప్పి లోపలికి తీసుకొస్తూ ఉంటారు. లక్ష్మి కూడా లోపలికి వెళ్తూ ఉంటే మిగతా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. లక్ష్మిని ఆపుతుందన్నమాట మనీషా. నన్ను కాదని లక్ష్మిలాగా నీ కొడుకుని తీసుకొని ఇంట్లో అడుగు పెట్టావు కదా, చూడు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నీకు అడుగడుగున ఎన్ని అవమానాలు ఎదురవుతాయో అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నాది సేమ్ డైలాగ్, ఈ లక్ష్మిని ఒకవైపే చూసావు, ఇప్పుడు రెండో వైపు యాంగిల్ చూద్దు, నేను నా కొడుకు ఈ ఇంట్లోనే ఉంటాము, నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపిస్తాను నువ్వే చూస్తావుగా, నీకు చుక్కలు చూపిస్తాను అని చెప్పి అంటుంది లక్ష్మి. తర్వాత లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క మిత్ర తన రూమ్లో కూర్చొని కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లక్కీ ఏడ్చుకుంటూ మిత్ర దగ్గరికి వచ్చి నాన్న నేను అనాథనా నాన్న, నాకు ఎవరూ లేరా, నాకు పేరెంట్స్ ఎవరు లేరా అని చెప్పి లక్కీ ఏడుస్తూ ఉంటే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆ మాటలకి మిత్ర లక్కీ అంటుంది మనీషా వాళ్ళు అన్నారు కదా అన్న నేను అనాథనని, జున్నుకి నువ్వు లక్ష్మి అమ్మ ఉన్నారు, నాకే ఎవరూ లేరా నాన్న, అంటే నన్ను అనాథ సన్నాలకి పంపించేస్తారా నాన్న, చెప్పుండు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ. మిత్ర లేదు బంగారం, నువ్వే నా లోకానివి, నువ్వే నా ప్రాణానివి, నువ్వు ఉండబట్టే నేను ఇన్ని రోజులు ప్రాణాలతో ఉన్నానమ్మా, నేను ఎక్కడికి పంపించను, ఇలాగే నా గుండెల మీద ఎప్పుడు నిన్ను ఎత్తుకొని పెంచుతాను, నా గుండెల్లోనే ఉంచుకుంటాను, నా బిడ్డగా చూసుకుంటాను, ఎవరు ఏ మాటలు చెప్పినా నేను వినను, నిన్ను ఎక్కడికి పంపించను అని చెప్పి హత్తుకుంటాడనమాట లక్కీని. అప్పుడు లక్కీ అంటుంది నాన్న నువ్వు నిజమా నాన్న, నువ్వు చెప్పేది నిజమా అనగానే నిజం తల్లి, నేను ఎక్కడికి పంపించను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది నాన్న లక్ష్మి అమ్మ నీ భార్య, జున్ను నీ కొడుకు, మరి వాళ్ళని ఎందుకు వద్దంటున్నావు నాన్న, వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమంటున్నావు ఇంట్లో నుంచి అని చెప్పి లక్కీ అడుగుతుంది. ఇప్పుడు మిత్ర అదంతా నీకు చెప్పినా అర్థం కాదమ్మా తల్లి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ నాన్న నేను ఒకటి చెప్తాను విను, వాళ్ళు ఇక్కడ ఉంటే నీకు ఇష్టం లేదు కరెక్టే ఓకే, కానీ జున్ను లక్ష్మి అమ్మ ఉంటే నాకు నచ్చుతారు, వాళ్ళు ఉంటే నాకు ఇష్టం, నువ్వు నా కోసం ఒప్పుకో నాన్న, వాళ్ళని ఎక్కడికి పంపించొద్దు నాన్న ప్లీజ్ అని చెప్పి లక్కీ బతిమాలుతూ ఉంటుంది మిత్రని. ఇక్కడ ఉండకూడదమ్మా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఎందుకు ఉండకూడదు నాన్న, నేను కూతురుగా ఇక్కడ ఉంటున్నాను, కొడుగ్గా జున్ను ఇక్కడ ఉండాలి కదా, మా ఇద్దరికి అమ్మగా లక్ష్మి అమ్మ ఉంటుంది, ప్లీజ్ నాన్న ఒప్పుకో అని చెప్పి లక్కీ అంటుంది. ఆ తర్వాత లక్కీ అంటుంది నాకు మనీషా అమ్మ వద్దు నాన్న, నాకు అసలు ఎన్నిసార్లు అనుకున్నాను అమ్మ అంటే ఇలాగే ఉండాలి అని, లక్ష్మి అమ్మని చూసిన సార్ ప్రతిసారి అనుకున్నాను నన్ను మనీషా కన్నా లక్ష్మి అమ్మ చాలా బాగా చూసుకుంటుంది, ప్లీజ్ నాన్న ఒప్పుకో, వాళ్ళని ఎక్కడికి పంపించుకో, మనం అందరం కలిసిందాము అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. పక్క మనీషా దేవి అని మాట్లాడుకుంటూ ఉంటే దేవి అని అంటుంది ఏంటి మనీషా నువ్వు చెప్పేది అనగానే అవునాంటీ, ఆ లక్కీతో సహా మిగతా ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఆ లక్ష్మిని జున్నుని ఇక్కడే పర్మనెంట్గా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. మరో పక్క లక్ష్మితోని జయదేవ్ అరవింద ఇటు వివేక్ జాను అక్కడ మాట్లాడుతూ ఉంటారు. లక్ష్మితో అంటారనమాట మనీషా ఎప్పుడెప్పుడు నేను ఇంట్లో నుంచి పంపించేయాలా అని చెప్పి చాలా చూస్తూ ఉంటుంది, అది ఏదో రకంగా నేను ఇంట్లో నుంచి పంపించేసే ప్లాన్స్ వేస్తూ ఉంటుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్తూ ఉంటారు జాగ్రత్తలు. వివేక్ జానులు కూడా చెప్తారు వదిన నువ్వు ఇంతకు ముందులాగా పాత లక్ష్మిలా సైలెంట్గా ఉంటే కాదు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వైలెంట్గా మారాలి అని చెప్పి ఇటు జాను కూడా చెప్తూ ఉంటుంది వాళ్ళ అక్కని. మరోపక్క అరవింద అంటుంది నువ్వు నీలో ఉన్న వేరే రూపాన్ని చూపించాలి, నీ రూపం చూస్తేనే నీకు ఎదురు పడాలంటేనే మనీషా భయపడాలి, అలా నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టాలి, అసలు దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పి అరవింద చెప్తూ ఉంటుంది. ఇటు వివేక్ కూడా అవును వదిన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలే ఆ మనీషాకి మా అమ్మ కూడా తోడైంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇటు పక్క దేవి అని మనీషా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ లక్ష్మిలో మరో షేడ్ ఉందంటీ, దాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పి మనీషా అంటుంది. తర్వాత మనీషా అంటుంది ఆ లక్ష్మిని తక్కువ అంచనా వేయకూడదు, అది జున్ను కొడుకు అని చెప్పి మిత్రని ఒప్పించేస్తుంది, అసలే అందరూ సపోర్ట్గా ఉన్నారు, లక్ష్మి ఈ క్షణం నుంచి నన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలా అని చెప్పి ప్లాన్స్ వేస్తూ ఉంటుంది, సో నా జాగ్రత్తలో నేను ఉండాలి, ఇక ఆ లక్ష్మిని ఎలా పంపించాలి అని చెప్పి మనం కూడా ప్లాన్స్ వేయాలి అని చెప్పి మనీషా అంటుంది. పక్క అరవింద అంటుంది లక్ష్మితోని మిత్ర మనీషా వైపు ఎన్ని రోజులు ఉంటాలో మనము చూద్దాము, అసలు ఆ మనీషా షేడ్ ఇది అని చెప్పి అసలు రూపం ఇది అని చెప్పి మిత్రకు చూపిస్తే ఇక ఆటోమేటిక్గా మిత్రనే తెలుసుకుంటాడు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అదే పని చేయబోతున్నాను అత్తయ్య గారు అని అంటుంది. మనీషా అంటుంది నా తప్పులు అవన్నీ కూడా మిత్రకి తెలిసేలా చేస్తారు, సో నా జాగ్రత్తలో నేను ఉండాలి, ఈ లోపల నేను లక్ష్మి ఇంకా తప్పులు చేస్తుందని చెప్పి మిత్ర మైండ్స్లో అవన్నీ క్రియేట్ చేయాలి, చూపించాలి కూడా ప్రూఫ్తో సహా అని చెప్పి మనీషా అంటుంది. ఇటు పక్క మా లక్ష్మి అంటుంది వాళ్ళకి అవకాశం ఇవ్వను, నేను తప్పులు చేస్తానని చెప్పి మిత్ర గారి దగ్గర ప్రూవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళకి అస్సలు అవకాశం ఇవ్వను.
మనిషి అంటుంది. మిత్ర మనసులో ఇంకా ఇంకా నెగిటివిటీ పెంచుతూనే ఉంటాను లక్ష్మి పైన. అప్పుడే కదా అసలు ఒక్క పాజిటివ్ థింగ్ కూడా లక్ష్మి వైపు లేకుండా చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా మిత్రనే లక్ష్మిని దూరం చేసుకుంటాడు అని చెప్పి మనిషి అంటూ ఉంటే, ఇటు లక్ష్మి ఏమో ఇలా అంటుంది. మిత్ర గారి మనసులో నా మీద ఉన్న ప్రేమని బయటికి తీస్తాను. నా మీద అసలు లక్ష్మి తప్పు చేయదు, తప్పు చేయనే చేయదు అని చెప్పి మిత్రగారు తెలుసుకునేలా చేస్తాను. మిత్రగారు నేను మళ్ళీ సరికొత్త జీవితం మొదలు పెడతాము మా ప్రేమతోని అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇటు పక్క మనిష అసలు మిత్రకి లక్ష్మికి దూరం ఇంకా ఇంకా రోజు రోజుకి పెంచుతూనే పోతాను, చూస్తున్నాను ఆంటీ అని చెప్పి మనీషా దేవయానితో చెప్తుంది.